మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికలకు నామినేషన్ల గడువు దగ్గరికి వస్తున్న కొద్దీ ఇందులో భాగంగా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా రాజంపేట కూటమి అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా కూటమి సభ్యులైన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సభ్యులందరూ రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, పీలేరు, మదనపల్లి, తంబాలపల్లి, పొంగనూరు నుంచి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. నామినేషన్ అనంతరం రాయచోటి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ రాయచోట్లో జరిగే కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన ఎన్డీఏ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు కిషోర్ కుమార్ రెడ్డి గారికి, వేదిక పైన పెద్దలకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎప్పుడు లేని విధంగా గత 3 గంటల నుంచి వేలాది మందిగా తరలి వచ్చినారు. ఎండను కూడా లెక్క చేయకుండా మీరు చూపించిన అభిమానానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా తరఫున సోదరులారా, మీ అందరికీ తెలుసు, రేపు 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా నన్ను రాయచోటి ప్రజలకు ఏమైనా ఇచ్చాడని అడుగుతున్నా. సోదరులారా, ఇప్పుడైనా మనం మేల్కోవాలి. మన బిడ్డల భవిష్యత్తు కావాలన్నా, రేపు మన అభివృద్ధి కావాలన్నా మనందరం ఈసారి మొక్కుమ్మడిగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అభ్యర్థులైన మా మీద నమ్మకంతో మీరు ఓటు వేస్తారని అనుకుంటున్నా. అలాగే నేను చెప్తున్నా, మా కుటుంబం 40 సంవత్సరాలుగా ఈ రాయచోట్లో కష్టమున్నా నష్టమున్నా మీ వెనకాల మేము, మా వెనకాల మీరు నడిచారా లేదని అడుగుతున్నా. ఈ రోజు కూడా ₹1 ఖర్చు లేకుండా వేలాది మందిగా తరలి వచ్చారు. మీరంతా మీరు చూపించిన ఈ అభిమానానికి ధన్యాన్ని పాదాభివందనం చేసుకుంటున్నా. నేను ఒక్కడే అడుగుతున్నా, మనకు అభివృద్ధి కావాలి. కాలు మీద కాలు చేసుకొని కూర్చుండే విధంగా సభాముఖంగా నేను చెప్తున్నా. మనం భయపడం, భయం అనేది మన భయోడలో ఒక్కటే గుర్తుపెట్టుకోండి. శ్రీకాంత్ రెడ్డికి నేను సవాలు ఇస్తున్నా, మీ అధికారం ఉండొచ్చు, మీ పప్పులు మా ముందు ఉండకు. ఎవరైనా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జోలికొస్తే కమతారని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా. మిత్రుడు కిషోర్ కుమార్ రెడ్డి గారికి, మిత్రుడు మీ అభిమాన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన రాంప్రసాద్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన సోదరిమణులందరికీ, మైనారిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనములు. ఇక్కడికి వేలాది తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఇక్కడికి విచ్చేసి పెద్ద ఎత్తున ఈ ఏదైతే నామినేషన్ దీన్ని సక్సెస్ చేశారో దీని అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నా. సార్ చెప్పండి, ఇప్పుడు బీజేపీ అలయన్స్ ఎన్డీఏ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి కదా. ఈ ఎలక్షన్స్లో బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని మీరు భావిస్తున్నారా? నాకు మిగతా ప్రాంతాల గురించి తెలియదు, కానీ ఈ ప్రాంతం రాజంపేట మాత్రం తప్పకుండా గెలుస్తామని నమ్మకం. సార్, ఈయన ఎక్స్సీఎం గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా. ఈయన 10 సంవత్సరాల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు వచ్చి మేము బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాము, ఖచ్చితంగా నాకు ఓట్లు వేసి గెలిపించండి అని కోరుతున్నారు కదా. ప్రజలు ఈయన నమ్ముతారంటారా? ఎందుకు నమ్మారు? అతనే ఏ పోస్ట్ ఇచ్చినా కూడా ఎఫిషియెంట్గానే చేశాడు. అంటే మీరు రాత్రింబగళ్ళు ప్రజలు చుట్టూ తిరుగుతుంటే నా వాడు పనికి వచ్చేది. అతను ఏ పోస్ట్ వచ్చినా కూడా స్పీకర్గా బాగా చేశాడు, సీఎంగా బాగా చేశాడు, అన్నీ ఏ పోస్ట్ వచ్చినా బాగా చేస్తాడు. ఎఫిషియెంట్ మ్యాన్. విప్పుగా బాగా చేశాడు. కాబట్టి ఇదేం లేదు, కూటమి తరఫున అతను బీజేపీ క్యాండిడేట్గా నిలబడుతున్నాడు. మేమందరం పూర్తి సపోర్ట్ ఉన్నాము. శ్రీనివాసరాజు, భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాట్లాడుతున్నాను. ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ దగ్గర గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు,
భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు నామినేషన్ అయిన సందర్భంగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న పరిస్థితులకు తగ్గట్టు గత వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇక్కడ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగినాయి, అభివృద్ధి లేదు. 10 సార్లు గెలిపించినా కూడా మదనపల్లిలో ఉన్నటువంటి టమోటా పరిశ్రమ కానీ, ప్రాసెసింగ్ యూనిట్ కానీ, రాయచూటి రాజంపేట రైల్వే కోడ్లో ఉన్నటువంటి మ్యాంగో యూనిట్స్ కానీ పెట్టలేకపోయినాడు. అదే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు నల్లారి కుమార్ రెడ్డి గారిని ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థిగా గెలిపించుకోవడానికి మేమంతా తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఆయన యొక్క గెలుపును ఆకాంక్షిస్తూ మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఆయనకు క్యాబినెట్లో మినిస్ట్రీ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి అభివృద్ధి చేసుకునే బాగుంటుంది. అలాగనే మా సోదరుడు రాయచూటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కూడా అసెంబ్లీ అభ్యర్థిని కూడా ఇక్కడ యొక్క ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. అతన్ని కూడా ఎన్డీఏ తరపున బలపరిచి ఎమ్మెల్యేగా అభ్యర్థి గెలిపించుకుంటారని కోరుకుంటున్నాను. అరాచకానికి అభివృద్ధికి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని రాజంపేట ప్రజలు ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఉదాహరణగా ఈరోజు వేలాది మంది రాయచోటికి ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి స్వచ్ఛందంగా రావడం జరిగింది. బిర్యానీ ప్యాకెట్ డబ్బు దీంట్లో కాకుండా స్వచ్ఛందంగా అభివృద్ధి ప్రదాతలైనటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని ఈరోజు బాధ్యతగా ఫీల్ అయ్యి రాజంపేట ప్రజలందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. అదే రకంగా ఈ పార్లమెంటుని అభివృద్ధికి దూరంగా చేసినటువంటి మిథున్ రెడ్డి గారి మీద, ఈరోజు ఈ పార్లమెంట్లో తిరగాల్సిన రైలును రాకుండా చేసినటువంటి మిథున్ రెడ్డి మీద, ఈ యొక్క రాజంపేట రైల్వే కోడూరు, పీలేరు, మదనపల్లి లాంటి ప్రాంతాలలో అరాచకాన్ని సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి వైసీపీ పాలనకు అంతం పలకాలని ఈరోజు ప్రజలు సంసిద్ధమై ఉన్నారు. వీళ్ళ అరాచక పాలనకు చరమగీతం పాడడం తథ్యం. సార్ చెప్పండి, ఇప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు నామినేషన్ వేస్తున్నారు కదా, ఈ ఎన్నికల్లో ఆయన ఏమాత్రం విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? 100% ఎన్డీఏ కూటమి అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం బలపరిచిన రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు 100% గెలుస్తారని మా గట్టి నమ్మకం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం అని వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మంచి ఈ పీలేరు కానీ చుట్టుపక్కల ఏ పల్లె నుంచి ఏ నియోజకవర్గం నుంచి ఎవరిని తీసుకున్నా ఆయన సాయం పొందని వాళ్ళంటూ ఎవరు లేరు. కాబట్టి ఖచ్చితంగా మిథున్ రెడ్డి పైన అత్యంత భారీ మెజార్టీతో కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తారని మాకు గట్టి నమ్మకం. ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ మేము డెవలప్ చేసేసాం రాజంపేట కాన్స్టిట్యున్సీని, ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చి చేసేదేముంది, ఆయన చేసిన అవినీతి పనులు బయట పెడతాము అంటున్నారు. కానీ ఆయన గెలిచే ఛాన్స్ అయితే లేదు, మైనార్టీలు ఒక్కరు కూడా ఆయన సపోర్ట్ చేయరని అంటున్నారు. చిన్నప్పుడు అదేదో సామెత ఉంది, నానా పోలీసు సామెత లాగా. అలాగా ఒక దొంగ ఇంకొకరిని దొంగని చేస్తాను లేకపోతే ఆయన దొంగతనం చేశానని నిరూపిస్తానని చెప్పడం చాలా హాస్యాస్పదం. వాళ్ళు ఇసుక నుంచి, లిక్కర్ నుంచి, భూదందాల నుంచి, కొండల నుంచి, మైన నుంచి వాళ్ళు చేయని ఘోరాలు నేరాలు అంటూ ఏది లేదు. అది రాజంపేట ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రాయచోటు చుట్టుపక్కల ఉన్న డీకేటీ భూములు కానీ, అసైన్ భూములు కానీ ఎన్ని కొట్టేశారో, ఎన్ని 100 ఎకరాలు, 8,000 ఎకరాలు కొట్టేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి చిత్తశుద్ధిని, నిజాయితీని గురించి ఆయన మాట్లాడే అర్హత కూడా ఆయనకు లేదు. ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని, నాకు తెలిసి మిథున్ రెడ్డి కన్నా చాలా పెద్ద వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. వాళ్ళ నాన్ననే భయపెట్టిన వ్యక్తి, వాళ్ళ నాన్ననే రాజకీయంగా ఎలా ఆడుకోవాలో అలా ఆడుకునే వ్యక్తి. మిథున్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారితో అసలు కంపారిజనే లేదు, పోటీయే లేదు.